హాయ్ గాయ్స్, ఈరోజు ఏంటిదంటే మా చాందినమ్మ చెప్తుంది. అమూల్యాలు ఏంటిది గట్టి చెప్పు. అసలు ఏంటంటే మా పాపతోని కేక్ కోపి అనుకున్నా. అయితే ఏంటంటే ఇక రజిత్ ఒకటే పట్టు పట్టింది. గట్లుంటుందా ఇట్లుంటుందా, ఖచ్చితంగా బర్త్డే చేసుడే కేక్ కూసుడే అని చెప్పని ఒకటే పట్టు పట్టింది. సరే అని చెప్పానన్న. అయితే ఏంటంటే ఇప్పుడు మేము ఎటు వెళ్తున్నామంటే సాగర్ వాళ్ళది ఫంక్షన్ ఉంది. ఏది మన మోహన్ రావుపేట ఆగమ్మ మోహన్ రావుపేట పోతురు అన్నట్టు, నల్ల పోషమ్మ తల్లి దగ్గరికి. అంటే ఎంటికలు తీస్తారు అన్నట్టు అక్కడ. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అయితే ఏమనుకుంటున్నా అంటే వీలైతే అక్కడనే బర్త్డే చేస్తా అనుకుంటున్నా, అక్కడనే కేకు కోపిస్తా అనుకుంటున్నా. మరి చూడాలి, వీలైతే అక్కడ లేకపోతే ఇక్కడ, రెండిట్లు ఎక్కడైతే అక్కడ చేద్దాం మరి. ఓకే, ఇక్కడ కేక్ కొత్త అనుకున్నా కదా, ఇక వీలైతే లేదు వెంకటపూర్ కానే డైరెక్ట్. ఇక అంటే ఇక్కడ సౌండ్ బాగున్నది అన్నట్టు, ఏదన్నది ఏం అర్థం కాదు. అందుకే ఇప్పుడు అందరం వెంకటాపూర్కి పోయి మంచిగా చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మేము కేక్ తీసుకొని పోతాం. మేమైతే కొరుట్లోకి వచ్చినాం, బేకరీలు ఉన్నాం. ఇప్పుడు ఇంకొక వారం అయితే మళ్ళీ మా కుమారస్వామి పుట్టినరోజు. మేమైతే అంత పెద్దగా ఏం చేస్తలేము, చిన్నగానే. ఓకేనా, మా కేక్ అయితే వచ్చేసింది. ఇగో ఇప్పుడైతే మనం వెంకటాపూర్కి పోదాం. అందరు అక్కడికి వచ్చి ఉన్నారట, మాదే లేటు. నేను ఒక ప్రాంక్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే మా పాప పుట్టినరోజు కదా, అందుకోసం అని చెప్పని కేక్ పట్టుకొచ్చిన. అంటే ఇంకా ఎవ్వరికి తెలియదు, మీరందరూ వెంకటాపూర్ కోర్రి అక్కడికి వస్తామని చెప్పని పేనమన్నట్టు. పుట్టినరోజు అయితే ఎవ్వరికి తెలియలేదు, స్టేటస్ కూడా పెట్టలేదు అన్నట్టు మా పాపది. అయితే వచ్చిన తర్వాత అమ్మకి చెప్పిన. అమ్మ చెప్తే అమ్మ ఏమన్నా అంటే, అరే మంచిగా తెచ్చినవరా, ఒక ప్రాంక్ నేను ఆలోచించిన, అది తిద్దామన్నది. ఏం ప్రాంక్ అమ్మ అంటే, మా పెద్దక్క మీద చేస్తా, నువ్వు సైలెంట్ ఉండరా అన్నది. ఇప్పుడు ఈ ప్రాంక్ వేస్తున్నట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఒక మా పెద్ద మమ్మీకి తప్ప. ఎందుకంటే ఆ మమ్మీ మీద వేస్తున్నాం కాబట్టి. ఇక మా దేవుని మమ్మీ జంప్ అయింది, నేను ఉంటా నవ్వచ్చు అని చెప్పని జంప్ అయింది. పుట్టినరోజు వెనక సిరి చేద్దాం కానీ అక్క మీద అయితే ఫస్ట్ ప్రాంక్ చేసుకుందాంరా. ప్రాంక్ చేసినాక తర్వాత ఆ సిట్టమ్మ పుట్టినరోజు చేస్తామని అన్నా. సరే అమ్మ అన్నాడు. ఓకే మరి చూడ్రి. అప్పుడు చెప్పిన ఒక్కటేంగా చెప్తే ఇప్పుడు పట్టుకొని వచ్చి కేకురా. కేక్ ఇప్పుడు వచ్చిందా? కేక్ ఒక్కటేంగా చెప్పిన పొద్దుకుంటే వీడియో మంచిగా రాదు. మరి జల్ది పట్టుకురారా, పెద్ద మమ్మీ చేద్దామని అన్నా. ఎవరు పుట్టినరోజు అది? పెద్ద మమ్మీది. పెద్ద మమ్మీదా? పెద్ద మమ్మీదే గాని పెద్ద మమ్మీ కళ్ళు మంచిగా ఉండాలని అమ్మ మొక్కింది. ఈ పెద్దమ్మ తల్లికి మొక్కున్నా, ఈ పెద్దమ్మ తల్లికి మొక్కున్నా. మమ్మీకి అర్థం అవుతలేదు దేని గురించి పాపం. ఓలకు పుట్టినరోజు జయలో చెట్టి పాపాయి. నీకే అక్క. అయ్యో అక్క చెల్లె చెప్పలేవానే? చెప్పలే అక్క, చెప్పలేను. చెప్పమంటే కదా. అంటే కేక్ తెచ్చిన వాళ్ళు చూసుకుంటుందని అనుకున్నా. నీకు ఒకటి చెప్పన్నా, నీకు ఇవ్వరు దాకా నేను చెప్పలేను. నేను ఎందుకు చెప్పలేనంటే నా మనసులోనే దాచుకున్న బాధ అంతా. కాకపోతే నువ్వు కళ్ళ నొప్పితోటి బాగా కొట్లాడుతున్నావు కదా, బాగా కొట్లాడుతుంది. మా అక్క కళ్ళు మంచిగా రావాలి, మా అక్క కళ్ళు మంచిగా రావాలని ఈ పెద్దమ్మ తల్లికి మొక్కున్నా. దేవుని దగ్గర నీ కళ్ళు మంచిగా వచ్చినాయరా లేవా? మమ్మీ నీకు అర్థం అయితలేదు. ఇప్పుడు అమ్మ దేని గురించి మాట్లాడుతుంది తెలుసా? కళ్ళు మంచిగా రావాలి, మంచిగా చూడాలి, తొందరగా కోలుకోవాలని అమ్మ ఏం చేసిందంటే నీకు పుట్టినరోజు ఎత్తా అని చెప్పని మొక్కుంది. నీ కోసం కేక్ పట్టుకొచ్చింది. అంటే కళ్ళు మంచి కావాలంటే మేకలు కొడతారు, కొబ్బరిలు కొడతారు, దేవుళ్ళకు మొక్కుంటారు. కళ్ళు మంచి కావాలి అక్క అని. మరి కేక్ కోసం ఎక్కడ చూలే. నాకు 47 సంవత్సరాలు, ఇప్పటికి ఎప్పుడు కేకు నాకు ఎవరు పోయలేదు. అందుకే మమ్మీ అమ్మ కొత్తుంది. 47 57 తెలియదు, 47 57 తెలియదు. అమ్మ బాబాయ్. కానీ ఇప్పుడు కేక్ కోసరండి చెప్పన్నా, కేక్ కోస్తారా? కళ్ళు మంచి కావాలని కేక్ కోస్తారా? ఇగో ఇది కూడా చెప్తా పట్టు అక్క. ఎక్కడ చూసినా గానీ అంతగానం ప్రేమలు ఎక్కువ ఉంటే అన్నలైనా తమ్ముళ్ళైనా దగ్గర దాపలు ఎవరైనా ప్రేమ ఎక్కువ వాళ్ళ మీద మొక్కుతారు కదా. కోళ్ళు మొక్కిన వాళ్ళు కోళ్ళు మొక్కిరు, గొర్రెలు మొక్కిన వాళ్ళు గొర్రెలు మొక్కిరు, కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ కొట్టిరు, జుట్టిచ్చిన వాళ్ళు జుట్టిచ్చిర్రు. ఇక తక్కువ రేట్లలో వెళ్ళిపోవాలంటే కేక్ కొత్తురు. అయితే నేనేం చేసిన అంటే ఇవన్నీ పాత మొక్కులు నేను కొత్తగా సృష్టిస్తానని కేక్ పట్టుకొచ్చిన. నీ కేక్ కొత్త నువ్వు దాయిగా పిన్ని నడు. ఒక్కొక్కరు కానీ రమ్మంటావు
కేక్ కోసుడు కాసేలే ఇది కేక్ కోసుడు ఏంది కళ్ళు ఆపరేషన్ కేక్ కోసుడు ఏంది కథ ఏందో ఎటో అర్థమవుతుంది మీ కథ ఏందో మీ లెక్క నాకు అర్థమవుతుంది. నువ్వు అవన్నీ మాట్లాడకక్క. నీ సంతోషం గురించి నీ కళ్ళ గురించే పెద్దమ్మ తల్లికి మొక్కింది. కేక్ తోనే నీకు పండుగ జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడికి పోడు ఏం చేసుడు. నేను ఏడికి రమ్మంటే నువ్వు వాడికిరా, నేను ఏడికి రమ్మంటే నువ్వు వాడికిరా. వీళ్ళు చెప్పింది నువ్వు విను. నువ్వు అర్థం చేసుకో. నేను కానీ ఇది అట్టిదే, ఇది అట్టిదే కానీ అమ్మా నా మాటకి బైక్ అడిగి రారి దా మమ్మీ. మమ్మీ దా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇప్పుడు నిన్ను దేశాంత ఉత్తరు, ఇప్పుడు నిన్ను దేశాంత ఉత్తరు. దా మమ్మీ దా. ఇది ఏంది నాకు అర్థమవుతలేదు. కొబ్బరి కొట్టి దేవులకు మొక్కలే కానీ కేక్ కూతుడేంది. ఇగో నేను ఎంత ప్రాణం ఉన్నానో నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఈ ప్రపంచానికి అంత తెలవాలి. నేను బర్త్డే కేకు బర్త్డే మరి నీ కళ్ళు నువ్వు అమ్మా ఈ హ్యాపీ బర్త్డే ముందు ఉండాలని ఎక్కడికి పెట్టినమ్మా. దా దా మమ్మీ దా. అరే వినయ్ వినయ్ దా ఎట్రా ఏ దా అగో అనే కాదు మమ్మీకి ఇక్కడ పుట్టినరోజు అయ్యంగా ఒక్కొక్క దూరం ఉంటుంది. నువ్వు ఇన్ని రోజులు పుట్టినరోజు వేసుకున్నావా? హ్యాపీ బర్త్డే టు యూ. ఇన్ని రోజులుగా ఇప్పుడు 47 సంవత్సరాలు నాకు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎవరు నాకు కేకు చేయలేరు, పుట్టినరోజు చేయలేరు కాబట్టి కళ్ళ గురించి అన్ని నాకు బలం వచ్చింది. ఇప్పుడు మీరు ఏతురని నాకు సంతోషం చెల్లి. ఇప్పుడు ఏం అమ్మా బాధపడుతున్నామ్మా చేతురని ఇంకా కేకు కడి అన్న కేక్ కడి కానీ అక్క ఒకటి నువ్వు నేను యుద్ధ ఎట్లా అనిపిస్తుంది చెప్పన్నా. మన వెనకట డ్రామాలల్లో జోకర్ పుట్టు ఉంటాడు కదా, జోకర్ పుట్టాడు అక్క సేమ్ అట్లా నువ్వు జోకర్ పుట్టు లెక్క. ఆ అద్దాలకు దానికి మస్తు చెడు అయినావు. మమ్మీ పైసలు కేక్ కొనుకొస్తాం. ఏంది కొనకొచ్చారు కదా, అది నా సొంత పైసలు పెడితే ఇప్పుడు నీ పైసలతో ఇటాక ఇంటికాడ ఇత్తగాని ఇదైతే కానీ తిక్క తీరిందా? ఆ ఇంటికి పోయిన ఇత్తగాని ఇదైతే కానీ మరి పార్టీ దావత్ దావత్ ఎల్లుండి ఇస్తా. కట్టి చేస్తావా? కట్టి చేస్తా మీకు తినే పెడతా అందరికి. ఇప్పుడు నీకు తెలవకుండా తెచ్చిన కేకు నీకు కాదు ఇది. ఇగో బేబీ సిట్టిది సాంజనమ్మది. ఏమున్నదక్కో ఏమున్నదక్కా నాకెందుకు టోపి పెట్టారు, నాకెందుకు కేకు చూపిస్తారు. నీ గడక్క టోపి తీసి పిల్లకి తెచ్చిన పిల్ల టోపి పెట్టుకుని కొన పుట్టినరోజు చేస్తారా అంటే అది టోపి పెడితే టోపి పెట్టుకుంటుంది. పుట్టినరోజు చేస్తాను రా అంటే ఉరికొస్తుంది. కేక్ గొత్త అంటుంది. కేక్ గొత్త అంటున్నావు. ఇంత చిన్న పిల్లలకి నమ్మినావా? నమ్మినా. సాందిని గురించి తెచ్చిన నమ్ముతావా నమ్మవా అని అక్క అట్లా ప్రాంక్ లెక్క వేసింది అన్నట్టు. ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఈ కేకు ఖర్చులు వెతుకోవాలి. ఎందుకంటే చెల్లె మనవరాలు కాబట్టి ఈ కేకు ఈ టోపీ ఖర్చును వెతుకోవాలి. ఇదంతా పాప గురించి తెచ్చిందా? పాప గురించి తెచ్చినాం. సరే ఇప్పుడు కాకుండా మన సంవత్సరం ఇస్తా కానీ మీ పని కానీ కానమ్మా కానీ ఒక విషయం కనిపెట్టుకో మమ్మీ. ఒకటి ఏంటంటే ఈడి దాకా రాదనుకున్నాం. పుట్టినరోజు ఎత్తా అంటే ఉండే నాకు ఎత్తాడు పుట్టినరోజు అని ఇట్లా అంటావచ్చు అనుకున్నాం. కానీ ఎటువో తాటు చిన్నపిల్ల కూరకత్తు చూసినావా? షాక్ అయిపోయినాం. ఇక నువ్వు ఇట్లా వచ్చినందుకైనా నీకు కేక్ ఓపియాలని నీకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఓపిస్తాం కేకు. సరేనా? అంటే నాకు ఎందుకంటే ఎప్పుడు చూడలే కాబట్టి నాకు తల్లిదండ్రులు చేయలేరు, ఎవరు చేయలేరు. ఇప్పుడు చెల్లెల తరఫున 8 మంది అక్కల తరఫున నాకు సంబరం కొట్టి నిజం అనుకున్నా. నీకు అనుకున్నా కానీ నిజం అన్నది అబద్ధం అనుకుంటే నాకు అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. ఎంత బాధ అనిపిస్తుందో అక్క. ఖచ్చితంగా నేను తెస్తాపో మమ్మీ.
ఖచ్చితంగా మేము చెప్తాం. వీలు కాకుండా నీ పుట్టినరోజు నేను తెస్తా, గ్యారంటీగా చెయ్యకపోతే నా పేరు ఇంకో పేరు పెట్టు, కానీ పైసలు అయితే నేను వెలుగొట్టు. గ్యారంటీగా చెయ్యకపోతే నా పేరు ఇంకో పేరు పెట్టు, కానీ పైసలు అయితే నేను వెలుగొట్టు. అది మీరే అది మీరు కట్టుకుంటారా, నేను కట్టుకుంటారా, ఏ చేత అని అట్టేనా కానీ చేద్దాం. కానమ్మా ఈడదాకా కత్తా అనుకున్నామమ్మా, ఈడదాకా కత్తా అనుకున్నామా, మనందరం ఇప్పుడు బాధ పెట్టించినట్టు తెలుసా, మనం బాధపడ్డాం. పాపం మా మమ్మీ అసలు వాస్తవానికి ఏంటంటే మేము రాదు అనుకున్నాం, మేము ఖచ్చితంగా గిట్నా అంటది. పుట్టినరోజు దా మమ్మీ అంటే ఏమంటది, ఎవరు కానీ ఎంత పెద్దోళ్ళు ఏమంటారు అంటే ఏ ఉండే గన్ని సంవత్సరాల నుండి ఇప్పటిదాకా చేసుకోవాలంటే ఇప్పుడు నాకు పుట్టినరోజు అంట. ఇదే విధంగా తెస్తా అనుకున్నాం, కానీ ఏంటంటే మమ్మీ డైరెక్ట్ ఎంబడి వచ్చేసరికి ఏంటంటే మాకు ఘోరంగా అనిపించింది. ఇక సరేలే అని చెప్పని అట్నే కంటిన్యూ చేసినాం. ఓకే ఇప్పుడు చాందినమ్మ బర్త్డే చేద్దాం, మరి ఇప్పటికే టైం బాగా అవుతుంది మాకు, ఎందుకంటే మా మమ్మీ మీద ఇప్పుడు ప్రాంక్ అయింది కదా, అందుకే లేట్ అయింది అన్నట్టు. ఇప్పుడు మా చాందినమ్మ బర్త్డే స్టార్ట్ చేద్దాం. ఓకేనా మరి అమ్ములు క్యాప్ ఏది నీది, హ్యాపీ బర్త్డే క్యాప్ ఏమో. తినేటు రైస్ తినేటు అమ్మ తినబెట్టదా కాదు అమ్మ పాడని జోల ఆకాశ జోల. హ్యాపీ బర్త్డే టు యు. ఇదే సూపర్. నేనైతే అసలే బగ్గ తినబెట్టా, నీకు దగ్గస్తా నేను బగ్గ తినబెట్టా. ఎంత పెట్టి తింటాడుందమ్మా, తినేద్దాం. ఎంత పెడితే దానికి అంత గమ్మతి. నేను తినబెట్టాను నమ్ములు. అదా అదా హ్యాపీ బర్త్డే టు యు. నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను. ఇప్పుడు అక్క పెద్ద అక్క ఇది నాకు చాందిని నాకు వచ్చింది కానీ నీకు వచ్చింది